రోజు ఇడే ఉంటారా? సోమవారం మాత్రం వస్తారు. సోమవారం ఉంటారా ఇక్కడ? కొత్తది చూసుకోదా? కొత్తది కొంచెం అన్ని బిగిన్ చేద్దామండి. ఇష్యూ ఏముంది మొత్తం ఇష్యూ ఒకటే. ఎవరు కావాలంటే వాళ్ళు భూములు ఎన్ఓసి తెచ్చుకోవడం, రిజిస్టర్ చేయించుకోవడం, అమ్ముకోవడం. 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఎప్పుడు సైట్ ఇచ్చింది లేదు. కావాల్సిన గవర్నమెంట్తో వాళ్ళు వీళ్ళు కట్టిస్తాడు. బట్ ఏం లేదు. ఎంత స్పీడ్గా ఉందంటే ఎన్ఓసి ఇచ్చేది, వాళ్ళకి అలాట్ చేసేది, ఇవన్నీ 12వ తేదీ కలెక్టర్ పేపర్ పంపిస్తే సాయంత్రం లోపల మళ్ళీ ఎన్నికలు వస్తుంది అప్రూవ్ చేసి. ఇది పరిస్థితి. అదే 1954 అనేది ఒకటి పెట్టినారు కదా, దాంట్లో 3-4 క్లాసులు ఉన్నాయి. వీళ్ళకి ఏం లేదు, ఒకటి చేసేది పెట్టేది పంపించేది. వాడి పేరు లేదు, వాడి కథ లేదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ గెజెట్లో 840 పేజీలు ఇచ్చారు. జీవో అన్నీ ఉన్నాయి. ఆ జీవో ఇక్కడ పేరే లేదాడా. ఇది సంబంధించిన నేమ్ మొత్తం చేసుకున్నారు, అయిపోయింది. దాని ముందర మా ఫ్రెండ్ స్థలం ఉండింది, పేరం నాగినట్టుది. ఆయన బాబు 4.5 కోట్లు పంపుతున్నది. వీళ్ళు అడ్జస్టెంటే బ్రహ్మాండంగా చేసి ఏమే మా ఎమ్మెల్యే గారు షడ్గుడు ఉన్నాడే, ఆయన పేరుతో చేపించారు. 1 కాదు 2 కాదు, మొత్తం అందలపాడు, సద్దలదిన్నె, తాడిపత్రి మండలం చుట్టుపక్కల ప్రతి సాట ఇదంతా జరుగుతుంది. ఐ వాంట్ జస్ట్ మీట్ కలెక్టర్, లేదంటే వీల్ టేక్ యాక్షన్. వాళ్ళు ఏమి చేయలేరు. ఏమనంటే సార్ పై నుంచి ప్రెజర్ అంటే, ఏం ప్రెజర్ పై నుంచి అంటే అండాక్రాంతం అయితే కూడా ప్రెజరా. నేను మున్సిపాలిటీకి 223 ఎకరాలు కొనిపెట్టినా. కొనిపెడితే ఇది అడ్జసెంటే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మున్సిపాలిటీ స్థలము పబ్లిక్ అంటే ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చినారు. మేము వీఆర్ నాట్ అగెనెస్ట్. అసలు మున్సిపాలిటీ స్థలం ఎవరికి పవర్ లేదు ఇచ్చేదానికి. దాని మీద ఒక కోర్టు పోయారు మా వాళ్ళందరూ. చాలా దారుణంగా ఉంది. సో ఇన్ని రోజులు ఊపినే ఉన్నాం. సో నో మోర్, విల్ నాట్ బీ క్వైట్. డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ ఇట్. అందరవాదరి కాదు, బలగంతోనే కూర్చుంటాం మేము. పోయి దారుణంగా అసలుకైతే ఏడని ఒక ఎర్రబెట్టి దొరుకుంటే సార్ ఓ అంటారు. మా ఊర్లో లేవట్ల కంటే కొండలని అయిపోయి చేసినారు. ఎన్నో కంప్లైంట్లు చేసినాం, ఎన్నో ఇది చేసినాం. దాని మీద పెద్ద స్పందన లేదు. సో ఈరోజు నోటీస్ ఇచ్చి, పండగ ఉంది కదా, ప్లస్ ఈ కోవిడ్ అనేది ఒకటి ఉంది. వీల్ గో అకార్డింగ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్, బట్ వీల్ సిట్ ఆన్ ద సైట్. అందరి మాదిరి కాదు, ఏదో ఇది చేస్తుంది దానికి. డెఫినెట్లీ విల్ సిట్ ఆన్ ద సైట్. ఇంతమంది వస్తారు ఇదేతారా లేదు, అక్కడ ఎక్కలేక వెళ్ళే తమ్ముడు. There's a big gap. You know, also another same thing. I'm not a master. Currently in the list of one more thing, you sent the
day to come to you back again. There is no information, no inquiry, nothing. A big fraud is going on. Since 40 years, not even a single cent has been given to anybody. It's a lot. We have to look into it. Not only one, another. One is Chitapadavala and one will happen. With the evidence I have given you. This whole thing costs not less than 50 crores. You auction the whole thing if you want. Already you have sent to the Amravati. Nothing has come from there. But this has been registered by the register office. Not in Kadipatri. He has refused to register it. This gentleman who was here in Aditapur has registered it. And without the permission of the government there, it has been registered. I complained to everybody. Something has to be done. No. This will cost you not less than 15 crores. He says, my MLA is outright. I am going to sit in the place there. I do not disturb anything law and order. Please look at it. When can I expect something from you? You please, you take your time. So after the festival, can I meet you? No, ma, this is a big scam. What ain't going on? Within one day, how can the file come, ma? How can the file come? See the thing, you send the file there, within next day, RDO and MRO does the work. This is the fastest work. This can go into the record or No, I want some reply from you. That is what I am saying. Yeah, ma, thank you. Thank you. Thank you, ma. Thank you. ఈ గవర్నమెంట్ వచ్చినాక రాజకీయ నాయకులు విపరీతంగా భూదందా చేస్తున్నారు. మా తాడిపత్రిలో కనీసము 50 సంవత్సరాలు ఒక ఎన్ఓసి ఇచ్చిన పాపాన పోలేదు. ఒకవేళ భూములు ఇచ్చినారు కానీ ఎస్సీ ఎస్టీ అవసరమైన వాళ్ళకి ఇచ్చినారు. కానీ చిన్న పడవల సద్దలు తిన్న ఈరోజు కోట్లకు చేసే విలువ ఉన్నది. అక్కడ ఎస్సీలకి ఇచ్చింటే అవి కూడా క్యాన్సిల్ చేసి మీరు వ్యాపారం చేస్తున్నారు. సద్దల దినలో 7 ఎకరాల భూమి 1954 ఏదో జీరో ఉందని చెప్పి దాంట్లో ఎన్ఓసి ఇచ్చి రిజిస్టర్ కూడా చేపిస్తారు. అసలు మీరు ఫైల్ ఎలా మూవ్ అయిందంటే 11వ తేదీ కలెక్టర్కి వచ్చింది, 12వ తేదీ ఎంఆర్ఓకి పోతుంది. ఎంఆర్ఓ ఎస్ అంటాడు, ఆర్డీఓ ఎస్ అంటాడు, కలెక్టర్కి వస్తుంది. కలెక్టర్ ఏం రాస్తుందంటే నాకు తెలియదు ఏం పేపర్లు ఉన్నాయో, అందుకోసం నేను దీన్ని అమరావతికి పంపిస్తున్నా. అక్కడ ల్యాండ్ ట్రిబ్యునల్ ఎటు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చినాకంటే అంతలోపల రిజిస్టర్ ఆఫీస్కి పోయినారు. తాడిపత్రి రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో చేయమని రిజెక్ట్ చేసినారు. అనంతపూర్లో అక్కడ రిజెక్ట్ చేసింది, ఇక్కడ వాళ్ళకు అసలు ఇది కూడా రిజిస్టర్ చేసేసినారు. అంటే ఎంత దారుణం ఇది. ఇప్పుడే మేడంని కలిసినాను. మేడం ఏం చెప్పింది అంటే 15 days టైం అడిగింది. 15 days టైం తర్వాత డెఫినెట్గా మేము ఎవరి కోసం ఆగము. భూముల్లో ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎవరికి హౌసింగ్ స్కీమ్ లేదో వాళ్ళకు మేమే కొలత వేసి ఇస్తాం. ఇంత దారుణమా? ఎంఆర్ఓ ఆఫీసులో ఒకరోజు అయిపోతుంది పని, అదే రోజు ఆర్డీఓ పోతే అదే రోజు. దీంట్లో మా ఎమ్మెల్యే గారి స్వయాన షడ్గుడు పేరుతో ఉంది. అంటే ఈయనకు కూడా ఉంది. ఎల్లనూరు మండలంలో, పుట్లూరు మండలంలో కూడా చాలా ఉంది. ఒక్కొక్కటి టేకప్ చేస్తాం. డెఫినెట్ గా వదిలేదేం లేదు. మేమేమో కలెక్టర్ ఆఫీస్కి పొద్దునూకులు రావాల్సిన పని కూడా లేదు. కలెక్టర్కి చెప్పేది చెప్తాము, అంతేగాని మేము ఇక్కడ వచ్చి రిక్వెస్ట్ అయితే చేసుకోమో. దాని మీద పెద్దగా స్పందన ఉంటుంది, ఆడుంటుంది స్పందన, ఈడ కాదు.
మా ఊర్లో స్పందన ఉంటుంది. చాలా అన్యాయం, కోట్లు చేసే భూముల్ని అన్యాకృతం అయిపోతున్నాయి. అందుకే కలెక్టర్కి ముందు చెప్పాలి కాబట్టి వచ్చారు, చెప్పాను. టైం ఇవ్వనిది కరెక్ట్గా తక్కువ టైం ఇవ్వాలా. వితౌట్ ఎంక్వైరీ అన్ని పాస్ చేస్తారు. ఇప్పుడేమో ఎంక్వైరీ అంట. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఇదంతా చాలా ఫ్రాడ్ ఉంది. ఈయన చూస్తున్నా కొన్ని పేపర్లు వస్తుంది, ఎక్కడ చూసినా భూదంతా. ఏంటంటే రెవెన్యూ వాళ్ళు ఇలా అయిపోయినారు. రెవెన్యూ వాళ్ళు పట్టుకో అంటే ఒకట్లే, ప్రతి ఒక్కటి పైనుంచి ప్రెజర్ అంటారు. ఆ ప్రెజర్ ఏమో మాకు తెలియదు, కానీ మాకు ఎక్కడి నుంచి ప్రెజర్ ఉండదో ఏమే తాడిపత్రిలో మొత్తం దున్నుతా, ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం పంచుతాం. అసలు మున్సిపాలిటీకి 220 ఎకరాలు కొడి పెట్టింటే ఎవరబ్బ సొమ్మని వీళ్ళు ఆ సైట్ లో ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తారు. ఒక్కసారి మున్సిపాలిటీ పేరుతో రిజిస్టర్ అయితే దాని అబ్బాయి ఎవరు తరము కాదు. మున్సిపాలిటీ స్థలాన్ని వేరే వాళ్ళకు రిజిస్టర్ చేసేది లేదు. హౌసింగ్ అని ఇచ్చినారు, ఇదంతా ఫ్రాడ్. ఆల్రెడీ కోర్టుకు పోయినారు. దండిగా భూమి ఉంది, ఇవ్వండి, మేము వద్దలే. ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవ్వండి. రండి, ఉదయం ప్లాన్ చేస్తాం. పిలిచి మీరే చూస్తున్నాడు, మీ కళ్ళతో చూస్తున్నాడు ఎలా ఉన్నాయో సైట్లన్నీ. మొత్తం రెవెన్యూ సైట్లు అన్నీ ఇవి అయిపోయినాయి. త్వరలో మీకు అందరికి ఫోన్ చేస్తా, పొద్దున్నే రండి, కాఫీ దాకా అక్కడికి పోదాం, సరేనా? మున్సిపాలిటీ భూములా ఇప్పుడు కబ్జా గురైన భూములు ఏంటి సార్? మున్సిపాలిటీవా లేకుంటే అవి ఎవరి పేరుతో లేని భూములు. ఈ భూములన్నీ గవర్నమెంట్ భూములు. మీకు పేపర్లు ఇస్తాను, దాంట్లో ఖచ్చితంగా ఉన్నాయి గవర్నమెంట్ భూములని. గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 860 పేజీల్లో 3000 4000 లిస్ట్ ఉంది సార్. ఇవన్నీ గవర్నమెంట్ భూములు. కొందరు ఏం చేస్తున్నారంటే 1954లో ఆ జీవో వచ్చిందని చెప్పి ఎవరొకరు పేరు ఇరికించి చేస్తారు. యాక్చువల్ గెజెట్ మీరు ఆన్లైన్ లో పోతే 850 పేజీల్లో మీకు వస్తుంది. రూల్స్ రెగ్యులేషన్ కూడా దాంట్లో ప్రింట్ అయినాయి. 22 ఆ 22లో ఏ అంట 1 అంట సి అంట రూల్స్ ఉన్నాయి. ఇదంతా పెద్ద ఫ్రాడ్. ఎస్పెషల్లీ తాడిపత్రిలో జరిగేటువంటి పెద్ద ఫ్రాడ్. రండి, మీరు కూడా ఒకసారి కళ్ళారు చూస్తారు. ప్రతి ఒక్కటి నేను పేపర్ మీద ఇస్తాను. మీకు కావాలంటే మీరు వస్తారంటే నా దగ్గర 150 పేజీలు ఉంది, అది ప్రింట్ చేసి ఇస్తాం మీకు అన్ని. ఇది ఒక్క రోజులోనే 12వ తేదీ నుంచి కలెక్టర్ నుంచి వస్తుంది. 13వ తేదీ పొద్దున్నే ఎంఆర్ఓ పంపిస్తాడు. 13వ తేదీ సాయంత్రం ఆర్టీఓ కూడా సంతకం పెడతాడు. ఈ అమ్మాయి ఏం రాసింది, ఐడెంటిఫికేషన్ లైన్ ల్యాండ్ అని పైకి పంపిస్తే రిజిస్టర్ ఆఫీస్ లో కూడా తాడిపత్రిలో రిజిస్టర్ చేయరు, కానీ అనంతపూర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసినారు. మేడం కూడా చెప్పినాం, ఇక్కడ ల్యాండ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా చూద్దాం, ఏమైతే చూద్దాం. రైట్ నా, థ్యాంక్ యూ.